సౌందర్యలహరి 83వ శ్లోకం. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే యే నిషంగౌ జంఘేతే విషమవిశిఖో బాఢమకృతా యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నఖా గచ్చద్మానః సురమకుటసానైకనిశితాః. శివుని కంటి మంటకు వడలు కాలగా మన్మధుడు శివునిపై కోపించెను. వానిని గెలవాలని తలచెను. తన 5 పుష్ప బాణములను పెంచుకొనెను. వానిని దాచుకొనుటకై 2 అమ్ముల పొదులను కూర్చుకొనెను. ఆ అమ్ముల పొదులే నీ జంఘలు. ఆ బాణముల పదునైన కొనలు నీ కాలి గోళ్ళు. నీ పాదములకు సాగిలబడి మ్రొక్కిన దేవతల కిరీటములోకి రత్నముల యందు కాలి గోళ్ళు కాంతులు ప్రతిఫలించి సానబెట్టినట్లున్నవి. నీ కాలి గోళ్ళు 10 మన్మధుని 10 బాణములలా ప్రకాశించుచున్నవి సుమా. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే యే నిషంగౌ జంఘేతే విషమవిశిఖో బాఢమకృతా యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నఖా గ్రచ్చద్మానః సురమకుటసానైకనిశితాః. సౌందర్యలహరిలోని 83వ శ్లోకాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి క్షీరాన్నం, తేనె, పళ్ళు నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 12 రోజులు పూజ చేసిన తర్వాత ఆఖరి రోజున యథాశక్తిగా నివేదన చేసిన తర్వాత ఓం సుంహం, ఓం సుం ఓం అనే బీజాక్షరాలతో యంత్రం తయారు చేయించి ఆ యంత్రాన్ని మెడలో వేసుకోవాలి. ఏం జరుగుతుంది అంటే, శత్రువులు ఒకవేళ ఆ సాధకుని మీదకి వచ్చినప్పుడు ఆ మంత్రం కనుక పఠిస్తూ ఎదురుగా శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా శత్రువులు అక్కడికక్కడే స్తంభించిపోతారట. అతన్ని ఏమీ చేయలేరు. అంతేకాదు ఆ శత్రువులు వీళ్ళకి లొంగిపోతారన్నమాట. ఆ విధంగా ఆ శత్రువులు వీళ్ళకి లొంగిపోవడం వల్ల ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వాళ్ళకి విజయం లభిస్తుంది. పూర్వము రాజులు కూడా ఈ విధంగా చేసేవారట. ఆ విధంగా శత్రువులు స్తంభింప చేసేవారు ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా. శ్రీమాత్రే నమః.